అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ కూడా ఉన్నారు వేదిక పైన. వారందరికీ శుభాకాంక్షలతో మరొక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని మనకు యువతకు వినిపిద్దాం చప్పట్ల రూపంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచనలో నవత ఆచరణతోనే భవిత, ఆత్మవిశ్వాసంలో తెలంగాణ యువత, క్రమక్రమంగా హామీల అమలుతో ధీమా పెంచే చైతన్యపూరిత నడత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అనుభవం సీఎం గారి సందేశం. రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచార మంత్రివర్గ సభ్యులని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, ఉన్నతాధికారులను, పాత్రికేయ మిత్రులని ఆహ్వానించి శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమానికి తెరలేపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ 9, 2023 నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ మహిళా సోదరీమణులకు, తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా 15 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మొదటి 10 నెలల్లోనే దాదాపుగా 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్రను సృష్టించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మన ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా రైతులకు 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటికి తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళినాం. ఆడబిడ్డలు దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్లను ఈనాటికి పూర్తి చేసుకొని 5,005 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డాం. ఇదే కాకుండా దాదాపుగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ ఇళ్లకు ఇవ్వాలని
గృహజ్యోతి పథకం ద్వారా ఏదైతే హామీ ఇచ్చినామో ఈనాడు